హలో వ్యూయర్స్. బిగ్ బాస్లో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం టాస్కులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ ఛాలెంజ్ జంపింగ్ జపాంగ్ టాస్క్ జరుగుతోంది. ఈ గేమ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు హౌస్ మేట్స్. ఇదిలా ఉంటే ఫస్ట్ టాస్క్లోనే పల్లవి ప్రశాంత్ను కెప్టెన్సీ పోటీ నుంచి పక్కకు తప్పించారు గౌతమ్ టీం. దీనిపై బయట చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ వీక్ నుంచి అన్ని టాస్కుల్లోనూ సూపర్గా ఆడుతున్నాడు రైతు బిడ్డ. బక్కగా ఉన్నా కూడా తనకంటే బలవంతులైన కంటెస్టెంట్స్తో పోటీ పడి మరీ అందరికీ మెంటలెక్కిస్తున్నాడు. ఇది ఫస్ట్ వీక్ ఇచ్చిన టాస్కుల్లోనే దుమ్మురు ఎగొట్టాడు ఈ రైతు బిడ్డ. ఇక మొన్న మధ్య కూడా కేవలం 9 సెకండ్లో టాస్క్ ఫినిష్ చేసి అందరికీ మైండ్ బ్లాక్ చేసి పడేశాడు. అలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ను గేమ్ ఆడనివ్వకుండా డెడ్ బోర్డ్ వేసి మూలన కూర్చోబెట్టడం ఎవరికీ నచ్చడం లేదు. అందుకే రైతు బిడ్డ లేకుండా జరుగుతున్న టాస్క్లను ఆడియన్స్ లైట్ తీసుకుంటున్నారు. దీంతో బిగ్ బాస్ లైవ్తో పాటు నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్కు వ్యూవర్షిప్ భారీగా తగ్గింది. దీంతో బిగ్ బాస్ టీఆర్పీ పెంచేందుకు ప్లాన్ బి రెడీ చేసింది. ఇలాంటప్పుడే బిగ్ బాస్ తన తెలివితేటలను చూపిస్తాడు. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని బయటకు తీసి మళ్ళీ టాస్కులు ఆడేందుకు ప్రశాంత్కు లైన్ క్లియర్ చేస్తున్నాడు. సెకండ్ ఛాలెంజ్లో విన్ అయిన శివాజీకి సెకండ్ పవర్ బాక్స్ ఇచ్చి దాని ద్వారా ప్రశాంత్ను మళ్ళీ గేమ్లోకి తీసుకుంటున్నాడు బిగ్ బాస్. ఈ విషయం తెలుసుకుంటున్న శివన్న ఓ రేంజ్లో ఎగిరి గంతేశాడు. తనకు రైట్ హ్యాండ్ లాంటి ప్రశాంత్ మళ్ళీ తన టీంలోకి వస్తే తనకు తిరిగి ఉండదని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కెప్టెన్సీ టాస్కుల్లో మళ్ళీ రైతు బిడ్డ రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలియడంతో ప్రశాంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ప్రశాంత్ కూడా నెక్స్ట్ టాస్కుల్లో తన ఉగ్రరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు. మరి కెప్టెన్సీ ఛాలెంజెస్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ప్రశాంత్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.